జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. ముఖ్యంగా అందరికీ ఈరోజు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. యాక్చువల్గా తొలి ఏకాదశి ఈరోజు ఆల్రెడీ అయిపోయింది. కానీ ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే దానికి కారణం ఏమంటే ప్రొద్దునుంచి నేను పూజలకు పోయినాను. ఈరోజు దాసంగాలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. అవన్నీ తిరిగి అంతా అయిపోయే లోపల ఇప్పటికీ నేను ఫ్రీ అయినాను. దాదాపు 9:30-10 అవుతుంది టైము. అయినా కూడా ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకురావాలా, ప్రతి ఒక్కరికి ఒక మంచి మార్గాన్ని నాకు తెలిసినంత వరకు నలుగురికి తీసుకొని వచ్చి తెలియచేయాలనేదే నా విశ్వాసం, నా ఆలోచన విధానం. ముఖ్యంగా ఇప్పుడు ఏమంటే చెప్పే విషయం ఏమంటే, జీవితంలో ఏదో ఒకటి మనకంటూ ఏదో ఒకటి చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఎట్లా అంటే మన పిల్లల కోసం మనము వాళ్ళకంటూ ఒక సబ్జెక్ట్ ఎదుక్కొని వాళ్ళకు ఒక రూట్ చేస్తాము. ఒక భార్యకంటూ వాళ్ళకు ఒక సబ్జెక్ట్ చూసి వాళ్ళకు ఒక రూట్ చేస్తాము. తల్లిదండ్రులకి ఒక రూట్ చేస్తాము. ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రూట్ తయారు చేసుకుంటాము. వాళ్ళకేమో ఇబ్బంది లేకోకుండా చేసే ప్రయత్నం మనం చేస్తాం. కానీ మనకంటూ మనం ఏం చేసినాం, నీ శరీరం కంటూ నువ్వు ఏమి చేసుకున్నావు అనేదే ఈ వీడియోలోని సబ్జెక్ట్. దీంట్లో విషయం ఏమంటే ప్రతి ఒక్కరు బాగా ఆలోచన చేయాల్సిన విషయం ఏమంటే, కొద్దిగా ఇంట్రెస్ట్గా అయినాల్సిన విషయం ఇది. అన్ని వీడియోలకి దీనికి కొద్దిగా భిన్నంగా ఉంటుంది ఈ వీడియో. ఎందుకంటే సబ్జెక్ట్ ఎక్కడొచ్చిందంటే దీంట్లో నీ కోసం ఏమి చేసుకున్నావు, ఇది సబ్జెక్ట్ ఇక్కడ. దీనికి నేనేం చెప్తానంటే, ప్రజెంట్ ఫస్ట్ పాయింట్, మనం ఒక ఉద్యోగం చేస్తాం, సంపాదిస్తాం, కష్టపడతాం, సంపాదిస్తాం, ఒక కూలి చేసుకుంటాం, సంపాదిస్తాం. అంటే అన్ని ఎట్లా చేసినా కూడా సంపాదించేదంటూ మానవ జలంలో ఒక ఉండాల్సిన విధానం అది ఎట్లా సంపాదించినావు అనే సబ్జెక్ట్ అది నీపైన డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే ఆ సంపాదించిన సంపాదనని నీ కోసం ఎక్కడ పెట్టుకున్నావు, దాని ట్రాక్ ఎలా తీసుకొని వెళ్ళినావు అనే దాని గురించి. చాలామంది ఏం చేస్తారంటే అందరికీ అన్నీ సరిచేసి పెట్టేసి నాకంటూ ఒక బ్యాంక్లో ఇంత పెట్టుకుంటాను, నాకు లైఫ్లో సెక్యూరిటీ అవుతుంది, ఒక సబ్జెక్ట్. రెండో విషయం, నాకంటూ ఒక అపార్ట్మెంట్ కట్టేస్తాను, నాకు అది బాడికి వస్తూ ఉంటుంది, నన్ను సాగుతుంది. నాకంటూ ఇంకొక దగ్గర ఎక్కడైనా డబ్బులు పెట్టింటాను, వాళ్ళ అవసరానికి నాకేమన్నా ఇస్తారు. ఇట్లా ఆలోచన విధానం ఉంటుంది ప్రతి ఒక్కరిది. ఓకే, బాగుంది. ఇది ఎప్పటి వరకు బాగుంటుందంటే, ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడే ఉండేది. ఇది ఎప్పటి వరకు బాగుంటుందంటే, నీ భార్య తోడుండేంత వరకు, నీ భార్యకి నువ్వు తోడుండేంత వరకు ఈ సబ్జెక్ట్ చాలా బాగుంటుంది. ఇబ్బందులు ఎక్కడ రావు ఈ విషయంలో. తర్వాత మన పేరు పైన ఉండేటివి కానీ, మన పేరులో ఉండే ఏమన్నా ఆస్తి కానీ, లేకుంటే డబ్బు కానీ, ఇంకా వేరే ఏమైనా కూడా పిల్లోళ్ళ చేతికి మీరు ఇచ్చేసిన తర్వాత బాగా ఆలోచించండి ఈ విషయం. మాకు ఏమి కావాలే, ఇంకా మాకు ఏముంది, పిల్లోళ్ళు బాగుంటే చాలు అనేసి మనం ఏం చేస్తామంటే, త్యాగం అనేది ఏజ్ అవంగా ఏమైపోతుందంటే, మనిషికి కొంతమందికి కోపం పెరుగుతుంది, కొంతమందికి త్యాగం పెరుగుతుంది. నేనేమైపోయినా పర్వాలే, నా భార్య బాగుండాలా, నా పిల్లలు బాగుండాలా, ఈ సబ్జెక్ట్ ఎదుక్కుంటాం మనం. ఓకే, అది బాగుంది. నువ్వు ఎన్ని చేసినా కూడా నీ కోసం నువ్వేం చేసినావు అనేది కొద్దిగా ఆలోచన చేయండి. నేను చెప్పినాను కదా, ఆడ ఇల్లు కట్టిచ్చేస్తాం, ఆడ ఎవరి చేతికన్నా ఇచ్చేస్తాం, లేకోకుండా పోతే కొన్ని భూములు తీసుకుంటాం, లేకుంటే బ్యాంకులో ఎత్తిపెట్టుకుంటాం, లేదంటే ఎవరికన్నా ఒక ఇంట్రెస్ట్కో ఏమన్నా ఇచ్చేసి దాన్ని వచ్చిన దాంట్లో తినుకొని ఉంటాం. ఇదంతా బాగుంది. ఇవన్నీ డ్యామేజ్ అయిపోయినాయి అనుకో. ఇవన్నీ డ్యామేజ్ ఎక్కడైతాయంటే, కొడుకులు కానీ కూతుర్లు కానీ నీతో ఉన్నంత వరకు
తీసుకొని వాడుకొని తినేసి రాపించుకొని ఏమేమి కావాలో అన్నీ చేసుకొని ఒక ఎంటీ అంటే ఒక రీఛార్జ్ లేని సెల్కి రీఛార్జ్ ఉంటేనే కదా అది పనికొచ్చేది. మన దగ్గర కూడా ఏదన్నా ఉంటేనే మనం కూడా పనికొస్తాం. అది పిల్లోళ్ళకి కానీ, పక్కన వాళ్ళకి కానీ, తెలిసిన వాళ్ళకి కానీ, బంధువులకు కానీ, ఎవరికన్నా కూడా. నీకు రీఛార్జ్ అయిపోయింది, ఆ మొబైల్ ఏం చేస్తావు? నో యూజ్. ఉండే విషయం ఇదే కదా, నో యూజ్. అలా అన్నమాట. నో యూజ్ అంటే మొబైల్ ఏమిటికి పనికిరాదు, దానికి రీఛార్జ్ అయిపోయింది. ఒక గ్యాస్ స్టవ్ ఉంది, దానికి ఒక సిలిండర్ ఉంది, దాంట్లో గ్యాస్ అయిపోయింది, అది ఏంటికి పనికిరాదు. ఒక బైక్ ఉంది, దాంట్లో పెట్రోల్ ఉంది, పనికొస్తుంది, దాంట్లో పెట్రోల్ వెళ్ళిపోయింది. ఎంత మంచి బైక్ అయినా కూడా నో యూజ్. అంటే ప్రతిదానికి ఒకటి ఉండేంత వరకే అది పనిచేస్తుంది. మానవునికి కూడా అంతో ఇంతో ఏదన్నా ఉంటేనే పనిచేస్తుంది. ఎట్లయిపోయిందంటే ఇప్పుడు పరిస్థితి, నీ పిల్లలు నీ దగ్గర ఉండేంత వరకు, నీ కోడలు నీ కొడుకు నీ దగ్గర ఉండేంత వరకు, నీ కూతురు నీ అల్లుడు నీ దగ్గర ఉండేంత వరకు, నీ మనుముళ్ళు నీ మనుమరాళ్ళు నీ దగ్గర ఉండేంత వరకు. సబ్జెక్ట్ ఎక్కడ పాడైపోతుందంటే పరిస్థితి, ఇక్కడ ఈ సమస్య ఎక్కడ దెబ్బతింటుందంటే ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. మనం వాళ్ళు బాగుండాలని పంపిస్తాం పైకి. నువ్వు చేసిన పొరపాటు ఏమంటే బాగుండాలని యాటి వరకు తీసుకోవాలంటే పిల్లలను కూడా నీ తొడపైన కూర్చోబెట్టుకునేంత వరకు తీసుకోవాలా, భుజం పైన పెట్టుకునేంత వరకు తీసుకోవాలా. ఇది లాస్ట్ అనమాట. మనం తలపైన పెట్టుకునేంత వరకు తీసుకుంటున్నాం పిల్లల్ని. అప్పుడు ఏమైపోతుంది, తలపైన ఉంటే వాడు నాట్యం చేసేసి వాడు పైకి ఎగిరి వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు కింద ఉంటావు, నిన్ను తొక్కేస్తాడు. ఇది కొద్దిగా ఆలోచించండి ప్రతి ఒక్కరూ. ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏమి అంటే, నిన్ను దాటుకొని వెళ్ళిపోయిన తర్వాత నీ దగ్గర ఏదన్నా ఉండేటివన్నీ అయిపోయాక, నీకంటూ ఒక వయసు అయిపోయాక, నీకంటూ చేత కాకున్నప్పుడు, నీకు భార్య లేకున్నప్పుడు, లేకుంటే భర్త లేకున్నప్పుడు, పిల్లలు లేకున్నప్పుడు నీ సబ్జెక్ట్ ఏమి, అప్పుడు నీ కోసం నువ్వేం చేసుకున్నావు అనేది ఆలోచిస్తావు. టోటల్ ఎంటీ. నీకున్న పేరు పైన ఏముండవు, నీ పైన బ్యాంకులో ఏముండవు, అన్నీ వెళ్ళిపోతాయి. ఎవరు చూసేవాళ్ళు ఉండరు. అప్పుడు ప్రతి ఒక్కరికి ఏమంటే ఒక అదృష్టం కొద్దీ, ఒక పుణ్యం కొద్దీ ఒక సబ్జెక్ట్ ఉంది. దీన్ని చాలామంది మర్చిపోతున్నారు. నీకంటూ ఒక నీడుండే ఒక సబ్జెక్ట్ ఉంది. దయచేసి ఏ దేశంలో ఉందో తెలియదు కానీ మన దేశంలో ఉంది. అది అనాథ ఆశ్రమం. గుర్తొచ్చిందా ఇప్పుడు అందరికీ? నేను ఎందుకు ఇంతగా మీకు డీప్గా ఈ విషయం అంతా చెప్పి లాస్ట్కి పాయింట్ చెప్తానంటే, ఈ పాయింట్ ఫస్ట్నే చెప్పొచ్చు, ఇంతే కదా. ఫస్ట్ నుంచి మీకు అన్నీ చెప్పుకొచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుందంటే, అవునా ఇన్ని దెబ్బలు పడిన తర్వాత మనకి అనాథాశ్రమం అనేది ఒకటి ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఉండే విషయం అంతే కదా. ఒక్కొక్క మెట్టుకి ఎక్కువని వస్తే 18 మెట్లు ఎక్కిపోతేనే అయ్యప్ప స్వామి కనిపిస్తాడు. తెలిసిన విషయమే కదా. మరి నీకోసం నువ్వు ఎన్ని మెట్లు ఎక్కి రావాలంటే నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఆలోచన చేసుకొని ఉంటే 18 మెట్లు కనపడితే మనకు దేవుడు కనపడతాడు. అట్లా అంటే ఈ 18 నువ్వు ఇంటే నీకు ఒక మైండ్ అనేది ఒక పని చేస్తుంది. తర్వాత నీ పరిస్థితి, నీ గురించి నువ్వు ఆలోచిస్తావో దాని గురించి చెప్పాల్సి వచ్చింది ఈ విషయం. ఓకే, అనాథాశ్రమం ఓకే. దీని గురించి ఏమి విషయం అంటే బాగా చెప్తాను వినండి. మనం ఎంత సంపాదించినా, మనం ఎంత పెట్టుకున్నా, మనం ఎంత ఎత్తిపెట్టించినా, మనం ఏం చేసినా, ఎక్కడెక్కడ అనాథాశ్రమాలు ఉన్నాయో దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి ఇట్లా విషయాలు. మీకు చేతయినంత నేను ఒక్క పలానా అనాథాశ్రమం అని పేరు చొప్పున దయచేసి, అది ఏదైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇది చేస్తా అంటే ఏమంటే చాలామంది ఏమంటారంటే చేస్తే పుణ్యం వస్తుంది అంటారు కదా. పుణ్యం గురించి కాదు ఈ విషయం. మళ్ళీ అది పక్క పెట్టేస్తండి. పుణ్యం గురించి కాదు, నీ సేఫ్టీకి. నువ్వు ఇప్పుడు ఒక
నీ దగ్గర ఉండే దాంట్లో ఏదో అంతో ఇంతో సహాయం చేసి ఒక అనాథాశ్రమంలో ఒక నెలకు అయ్యేంత కానీ ఒక సంవత్సరంకి అయ్యేంత కానీ నీ శక్తి కొద్దీ ఇంతమందికి భోజనం పెట్టండి, ఇంతమందికి వసతులు కల్పించండి, ఇంతమందికి బెడ్షీట్లు లేవు తీసేయండి, ఇంతమందికి బట్టలు లేవు తీసేయండి, ఎన్నో ఉన్నాయి. ఏదో ఒకటి నువ్వు చేయాలా. అది నీ ధర్మం. అది నీ ధర్మం కూడా కాదు, అది నీ సేఫ్టీ అనాల. నీ ధర్మం అనేది ఎక్కడొస్తుందంటే దానం చేసే ధర్మం వస్తుంది. నువ్వు అనాథాశ్రమంకి ఇచ్చిండేది అది దానం కాదు. దయచేసి రేపు పొద్దున్నే ఎప్పుడు డ్యామేజ్ అయినా కూడా, ఎవరు చూడకపోయినా కూడా, ఎవరు తెలుసుకున్నా ఎవరు తెలుసుకోకపోయినా, చాలామంది బాగా ఆలోచన చేయండి. కొంతమందిని మీరు కావాలంటే పోయి పలకరించండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను ఆచి చూసి ఆలోచించే నేను మాట్లాడేది ప్రతి విషయము. కొన్ని అనాథాశ్రమంలో పోయి ఎవరినన్నా కొంతమందిని మీరు వాళ్ళతో కనుక్కోండి. వాళ్ళు అంతకుముందు ఎంత బాగా బతికింటారో, వాళ్ళు ఎట్లా బతికింటారు, ఈ పొద్దు వాళ్ళు ఎందుకు అక్కడికి వచ్చిన్నారు అంటే అన్ని రకాల దెబ్బలు పడి ఆఖరికి చేరిండేది అనాథాశ్రమం. ఇట్లా చాలామంది ఉన్నారు. భూములు పోగొట్టుకోండే వాళ్ళు ఉన్నారు, డబ్బులు పోగొట్టుకోండే వాళ్ళు ఉన్నారు, ఇండ్లు పోగొట్టుకోండే వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల దెబ్బలు పడిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు చూడుకుండే వాళ్ళు ఉన్నారు. అన్ని రకాలటువంటి సమస్యలన్నీ పడి లాస్ట్కి మనం చేరుకునేది మన మానవ జాతికి ఏదన్నా ఉంది, అది మన దేశంలో ఉంది ఏదన్నా కాపాడేది అంటే ఒక్క అనాథాశ్రమం గ్యారెంటీ. నేను కూడా కొద్దిగా ఆలోచన చేసి ఈ విషయాన్ని చాలా ఆలోచన చేసిన. నేను ఎవరన్నా మాట్లాడినా, తమాషకి మాట్లాడినా, సీరియస్గా మాట్లాడినా, ఎవరన్నా ఏమి లాస్ట్కి నీ పరిస్థితి ఏమి అంటే ఏది లేకపోయినా పర్వాలేదు, మనట్లా వాళ్ళకి ఒక అనాథాశ్రమం ఉందప్ప, అది యాపొద్దన్న అది మనకు కాపాడుతుంది అని చాలామందికి చెప్తాను నేను ఈ విషయం. ఎందుకంటే నా జీవితంలో నాకు తెలిసిండేది ఏమంటే కష్టాలు ఎక్కడెక్కడ ఉన్నాయని అవన్నీ ఒక 100కి 60-70% వరకు నా వరకు వస్తాయి. ఎందుకంటే నేను చేసే ప్రతి పని ఆఖరి పనిలో, ఒక మనిషికి ఆఖరి పరిస్థితిలో ఆఖరి పని నేను చేసి ఇచ్చేది. అది నా దాసప్ప పనిలో నేను చేసే పని. చనిపోయినప్పటి నుంచి ప్రతి ఒక్కరిని నేను చూస్తాను. తర్వాత ఏం ఆలోచిస్తానంటే వీళ్ళు ఎట్లా బతికినోళ్ళు, వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చింది, ఆ ఇబ్బంది ఎందుకు వచ్చింది, ఇప్పుడు వీళ్ళకి ఏమీ లేకోకుండా ఎందుకు ఉంది అంటే ఇవన్నీ ఆలోచిస్తే ఎవరు చూడుకున్నప్పుడు ఆఖరి పరిస్థితిలో చాలామంది ఇబ్బందులు పడి చనిపోయిన వాళ్ళు, ముసలోళ్ళని నేను చూసినాను నా అనుభవంతో. దాని నుంచి మనకంటూ ఒక సేఫ్టీ, మనకంటూ ఒక నీకు నువ్వు ఒక సెక్యూరిటీ ఏమన్నా ఉందంటే నువ్వు బతుకున్నట్లే, నువ్వు సంపాదించినట్లే, నువ్వు గట్టిగా ఉన్నట్లే, ఏదో అంతో ఇంతో అందరికో ఇందరికో అనాథాశ్రమంకి నువ్వు ఏదన్నా సహాయం చేసినావంటే రేపొద్దునే నీకు చేతగానప్పుడు అది ఎవరు నీకు దెబ్బ కొట్టినా, ఎవరు నీకు దొబ్బేసినా, ఏమీ లేకోకుండా చేసిన, ఇంకోటి ఎవరిని నమ్మే కాలము కాదు ఈ కాలం. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మన పిల్లోళ్ళు మంచోళ్ళే, వచ్చినోళ్ళు ఎట్లా వాళ్ళు ఉంటారు, వచ్చినోళ్ళు మంచోళ్ళే, మన పిల్లోళ్ళు ఎట్లా తయారవుతారు, అందరూ మంచోళ్ళే, అన్ని రకాలు మోసపోయి ఎట్లా మోసపోతారు. తర్వాత వాళ్ళకి లైఫ్ ఎంజాయ్ అనే దాంట్లో చేసుకొని ఈ పొద్దు వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే వాళ్ళే భార్యకు భర్తకు కూడా ఈ పొద్దు తోడు లేకోకుండా పరిస్థితి అయిపోతుంది. దానికి కారణం ఎవరంటే మనమే. దానికి కూడా ఇంకా అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ స్టేజ్కి తీసుకొని వచ్చినాము పిల్లోళ్ళు ఈ పొద్దు వాళ్ళు ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేరంటే చాలామంది నాకు తెలిసినంతవరకు మంచి జాబ్లో ఉండేవాళ్ళు బాగా సాక్కునే భర్తను కూడా విడాకులు తీసుకొని చాలామంది వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ లైఫ్ అట్లుంది, వాళ్ళే గ్యారంటీ లేరు. నీకెట్లా చూస్తారు కొద్దిగా ఆలోచన చేయండి. ఆ పిల్లలు ఏమైపోతారంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు బాగుండేంత వరకు వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ బాగుంటుంది. ఆ అండర్స్టాండింగ్ మిస్ అయిందంటే ఇంకా వాళ్ళకి అసహ్యం పుట్టిపోతుంది. కొంతమంది విరక్తి పుట్టిపోయి నేను ఇక్కడ ఉండను, నేను ఎక్కడో వేరే దేశం వెళ్ళిపోతాను, నేను వేరే ఊరు వెళ్ళిపోతా, బాధ అయిపోయి అట్లా వెళ్ళిపోతారు. అట్లా తప్పుడు ఇంకా నిన్నెవరు చూస్తారు చెప్పు. ఇప్పుడు వాళ్ళు బాధలోనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు
ఇప్పుడు పొజిషన్ అట్లుంది, ప్రతి ఒక్కరికి బాగా ఆలోచించండి. దాని గురించి నేనేం చెప్తానంటే, నీకు నువ్వు సెక్యూరిటీ ఏం చేసుకున్నావు లైఫ్లో అంటే, నువ్వు సాధ్యమైనంత వరకు నీ సంపాదనలో నువ్వు ఏదో ఒకటి కనీసం నెలలో కానీ ఒక సంవత్సరంలో కానీ ఏదో ఒక ఆశ్రమాలకి, ఒక అనాథాశ్రమాలకి ఒక బెడ్షీట్లు కానీ, లేకుంటే కొన్ని బియ్యం పాకెట్లు కానీ, లేకోకుండా పోతే నువ్వు ఏదో నీకు చేతైన సహాయం నువ్వు చేసినావంటే రేపొద్దునే నీకు ఎవరు కాపాడినా ఎవరు కాపాడకపోయినా ఆఖరికి నువ్వు వాటికి పోయినావంటే నీకు కూడా రేపొద్దున్నే నీకు ఒక చోటు దొరుకుతుంది అనేది నా నమ్మకం. మీ ఒపీనియన్ ఎట్లుందో మేము ఇట్లా అనేదంటే అనుకోవచ్చు మీరు. జరిగేంత వరకు మనది అట్లే ఉంటుంది. జరగనప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి మనిషికి. అన్నీ కరెక్ట్గా ఉండేవాడు అందరికీ జరుగుతాయి. లోటు అనేది మొదలైందంటే ఏ పరిస్థితికి వస్తామంటే లాస్ట్కి నేను చాలా చెప్పును ఒక విషయం బాగా ఆలోచించండి. మీరంతా తెలుసుకుండే వాళ్ళు, మీకు కొంచెం ఆలోచన ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి నేనేం తెలియచేస్తానంటే, మీరు ఇప్పుడు బాగున్నారు కదా, ఎక్కడ అనాథాశ్రమాలు ఉండే కొంచెం చూడండి దయచేసి. చూసి అక్కడ ఎంతమంది ఉన్నారు ఒక్కొక్కరు స్టోరీని అడగండి. వాళ్ళలో ఎంత బాగా బతికినోళ్ళు ఈ పొద్దు ఆశ్రమంలో ఉన్నారు, ఎందుకున్నారు. చిన్న ఎగ్జాంపుల్, నేను పలానోళ్ళతోనే అడగండి పలాంది అడగండి అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మానవ పరిస్థితి ఎట్లొస్తుంది అంటే అది అప్పుడు అర్థమవుతుంది. దానికోసం అక్కడ వెళ్ళి ప్రతి ఒక్కరూ మీకు మీరే ఎక్కడెక్కడ అనాథాశ్రమం ఉండే పోయి, ఏమ్మా మీ పరిస్థితి ఏమి, నీ కొడుకు నీకెందుకు చూడలేదు, నీ అల్లుడు నీకెందుకు చూడలేదు, నీ కోడలు నీకెందుకు చూడలేదు, ఒపీనియన్గా అడగండి. దానికి ఏమి కారణాలు చెప్తారు అడగండి. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, నేను ఎట్లా బతికినోన్నాయా, నేను ఎంతమందికి నేను సహాయం చేసినోన్ని, నేను వాళ్ళ కోసం నేను ఎంత కష్టపడినోన్ని, వాళ్ళ కోసం ఎన్ని భూములు అట్లే నిలబెట్టినోన్ని, ఎన్ని ఇండ్లు నిలబెట్టినోన్ని, వాళ్ళ కోసం ఎన్ని చేసినోన్ని, వాళ్ళ పెండిండ్లకి నేను ఎంత కష్టపడినాను అని నాకు తెలుసు, వాళ్ళ ఉద్యోగాల కోసం నేను ఎంత కష్టపడినాను నాకు తెలుసు, ఈ పొద్దు నాకు ఈ పరిస్థితి వస్తుందంటే నాకే తెలియదు అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారో దయచేసి ఆలోచన చేయండి. దానికోసం దీంట్లో నువ్వు చేసేది పుణ్యం పని చేస్తానని దయచేసి అనుకోవద్దు. నీ సెల్ఫ్ సెక్యూరిటీ ఇది నేను చెప్పే విషయం. పుణ్యం పని అంటే అది ఎట్లుంటుందంటే బాగా ఆలోచన చేయండి. పుణ్యం పని దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. నువ్వు బాగున్నప్పుడు, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు, ఒక ఇంటి కాడికి కానీ, నువ్వు ఉండే ఒక షాప్ కాడికి కానీ, లేకుంటే నువ్వు పనిచేస్తుండే ఒక దగ్గరికి కానీ ఒక దేవుడు పరీక్ష పెట్టేకి వస్తాడు. దయచేసి ఆలోచించండి. ఇది సీరియస్ విషయం. ఇది ఎగ్జాంపుల్ కాదు, ఇది కొద్దిగా ఆలోచన చేసే విషయం. దేవుడు ఈ మనిషి ఈ పరిస్థితి ఏమి, ఈ మనిషి ఏమిటికి సమాజంలో ఏమిటికి పనికొస్తా అన్నాడు, ఏదన్నా మంచి పని చేస్తున్నాడా లేదా అనేసి నీ ఇంటి ముందుకు వచ్చి నిలబడతాడు. అమ్మా అన్నం పెట్టండి, స్వామి మా కష్టం ఇట్లుంది, నా పరిస్థితి ఇట్లుంది, ఏమన్నా దానం చేయండి అని వస్తాడంటే ఆయనకి లేక రాడు. అర్థం చేసుకోండి. లేకోకుండా వచ్చే సత్యం, లేకుండా వచ్చినాడని కాదు, ఒక్క పరీక్ష పెడతాడు ప్రతి మనిషికి. చూద్దాం ఎంతవరకు న్యాయంగా నడుచుకుంటున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే, ఎవరన్నా అడగ తినే వాళ్ళు వచ్చినారంటే గదిరేస్తారు. అది చాలా తప్పు, చాలా తప్పు. ప్రతి విషయంలో ఎక్కడో ఒకక్కడ దేవుడు పరీక్ష పెడతానే ఉంటాడు. ఆ పరీక్షలో పాస్ అయ్యేదే నీ జీవితం. ఆ పరీక్షలో ఫెయిల్ కాకూడదు. ఆ పరీక్షలో ఫెయిల్ కాకూడదు అంటే ఏం చేయాలా? నువ్వు చేసే ప్రతి పని ఆలోచనతో చేయాలి దయచేసి. దానికోసం ప్రతి ఒక్కరు ఆలోచించేయండి ఇట్లా విషయాలు.
మీకు మీరే నేను చెప్పే ప్రతి పాయింట్, నేను చెప్పే ప్రతి వీడియో ఏమంటే మీకు మీరే ఆలోచించండి, మీ మైండ్కి మీరే పని పెట్టుకోండి అనేదే చెప్పేది. నేను ఇట్లే పోండి, ఇట్లా శ్రీకాంతపురం నుంచి ఇట్లా పోతే లేపాక్షికి పోతాను దయచేసి చెప్పను. మీరు ఎట్లా పోతారో లేపాక్షికి పోవాలి, అదే మీ ఆలోచన. మీరు ఏం చేస్తారో మీ మైండ్కి మీరు పని పెట్టాలా. నేను చెప్పిన క్వశ్చన్లకు మీరు ఆన్సర్ ఎట్లా ఎదుర్కొంటారో మీకు మీరు ఎదుర్కోవాలంతే. ఇట్లే చేయండి, ఇట్లే పోండి దయచేసి అన్నాను. కాకుంటే ఒక సబ్జెక్ట్ చెప్తాను, దయచేసి దాన్ని బాగా ఆలోచన చేయండి. చెప్పే ప్రతి సబ్జెక్టు, చేసే ప్రతి వీడియో లైఫ్కి సంబంధించిన వీడియోలే ఇవన్నీ. ఈ పొద్దు నేను వీడియో చేయొచ్చు, లేకోకుండా పోతే మీరు ఈ పొద్దు వీడియో చూడొచ్చు, లేకుంటే చూడకపోవచ్చు, అది మీ ఇష్టం. ప్రతి ఒక్కరికి తెలియకుండే విషయం ఏమంటే తెగిలిన తర్వాత తెలుసుకునే వాళ్ళు చాలామంది అయిపోయినారు జీవితంలో. ఒక రాయి తొందరకొని తర్వాత ఆ రాయి అప్పుడే తీసేసింటే బాగున్నాను, తొందరకుంటావు ఆల్రెడీ. ఒక గాయం అయిన తర్వాత అవి ముందే చూసుకుంటే బాగున్నాయి, అది తగిలింది అంటే అది తగిలింటుంది, నువ్వు అప్పుడు చూసుకొని ఏం ప్రయోజనం. ప్రతి ఒక్కటి ఎప్పుడు చేసే పని అప్పుడు చేయాలి జీవితంలో. లేట్ చేసే కొద్దీ ఆలస్యం అమృతం కూడా విషమైపోతుంది. నువ్వు ఎంత ఆలోచన చేస్తావో, ఎంత నెగ్లెక్ట్ చేస్తావో, నీ అమృతం కూడా విషం అవుతుంది. దయచేసి ఆలోచన చేయండి ఈ విషయం. ఎప్పుడు చేసే పని అప్పుడు చేసేయాలి అంతే మానవ జన్మ, అది 100%. దానికే అనాథాశ్రమాలకి మీకు సాధ్యమైనంత, మీకు చేతైనంత సహాయం చేసే ముందు కూడా చూడండి, చేయమని కాదు, చేసే ముందు కూడా అక్కడ పరిస్థితుల గురించి అడగండి. ఎవరెవరు ఎట్లున్నారు, వాళ్ళు ఈ పొద్దు ఇట్లున్నారు, దాని వెనక వాళ్ళు ఎట్లా బతికినారు, ఇవన్నీ దయచేసి ఆలోచన చేసి సహాయం చేయండి. ఒక్క అనాథాశ్రమం పేరు కూడా నేను చెప్పను, దయచేసి ఒక్క అడ్రస్ కూడా నేను చెప్పను. మీకు మీరే వెతుక్కోండి. మీరు టోటల్ మీరు ఎక్కడున్నా కూడా పర్లేదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, మీ భవిష్యత్తు మీరు సరి చేసుకోండి. నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఇంతకుముందు చేసుకోండి అంటే ఇప్పుడు చేసుకోవాలా. ప్రతి ఒక్కరు వినాలా, తెలుసుకోవాలా. మన జీవితం గురించి మనమే తెలుసుకోవాలా. ప్రతి ఒక్కరికి మేలు జరగాల. ప్రతి ఒక్కరు నిద్రపోతూ ఉండే వాళ్ళని మేలు కొలిపి మీ జీవితం ఇదే అని చెప్పేదే నా ప్రయత్నం. దాంట్లో ఎంతమంది మేలుకొని వింటారో, ఎంతమంది తెలుసుకుంటారో తెలుసుకోరో అది మీ ఇష్టం. కాకుండా పోతే మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కూడా మీ నుంచి కనీసం ఒక 10 మందికి ముందుకు పంపించే ప్రయత్నం అన్నా చేయండి. నాకు అవసరం లేదు అంటే, నాకు అవసరం లేకున్నప్పుడు కనీసం ఒక తట్లో అన్నం పెట్టుకుంటాం, నేను తినేసి మిగిలిందన్నా కనీసం ఆడ పెడితే కొన్ని 2-3 కుక్కలు తింటాయి. దానికి అట్లన్నా ప్రయత్నం చేయండి దయచేసి ప్రతి ఒక్కరు. అంతకుమించి నేను ఇంకేం చెప్పును. నచ్చితే మాత్రమే లైక్ చేయండి. లైకుల కోసమో ఇంకొక దానికోసమో పేరు కోసమో నేను చేయలేదు. సమాజంలో జరుగుతూ ఉండే పరిస్థితులు బట్టి ఈ పరిస్థితులు ఎట్లొస్తాయి, మనం అవి ఎట్లు తెచ్చుకుంటాము, వచ్చిండేటివి తెచ్చుకోండే దాన్ని పరిష్కారం ఏ విధంగా తెలుసుకోవాలనే దానికోసమే నేను ప్రతి ఒక్కటి కొంచెం వివరించి అర్థమయ్యేట్లు చెప్పేదే నా బాధ్యత. తర్వాత మీ ఇష్టం. పూల మార్గాన్ని నడుస్తారో మీ ఇష్టం, కంపులపైన రాళ్ళపైన పోతారో మీ ఇష్టం. మీ జీవితం మీ చేతిలో ఉంది. ఒక మార్గం తెలిపించేది మాత్రమే నా పని. నాగరాజ్ దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధ్యమైనంత షేర్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ప్రతి ఒక్కరు ఇవన్నీ ముందు జాగ్రత్త కోసం ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అందరినీ చల్లగా కాపాడరా తండ్రి. గోవింద గోవింద గోవింద.